లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం నుండి మనం చదువుతున్నప్పుడు లాజరు చనిపోయి దేవదూతల చేత అతని ఆత్మ కొనుపోబడెను అని ఉంది. అంటే చనిపోతుండగానే దూతలు వచ్చి అతను చనిపోయే టయానికి ముందే దూతలు వచ్చారు. ఈ కాసేపుడు కన్ను మూస్తాడు అనడానికి ముందే దూతలు వచ్చి అతని ఆత్మను కొనిపోతుండగా శరీరం కన్ను మూసింది. ఆత్మ శరీరం రెండు వేరవడమే మరణం. మరణము అంటే ఎడబాపు, ఎడబాపు అంటే ఇంగ్లీష్లో సపరేషన్. సపరేషన్ అంటే ఇప్పుడు గ్లాసులో పాలు ఉన్నాయి, పాలు గ్లాస్ని వేరు చేయడం. పెన్ ఉంది, పెన్ను రీఫుల్ వేరు చేయడం, పెన్లోని రీఫుల్ వేరు చేయడం. బంగారు వెల్వెట్ బాక్స్లో పెట్టారు, బంగారు ఉంగరం, ఉంగరాన్ని బాక్స్ని వేరు చేయడం. అలాగే ఆత్మను దేహం వేరైపోవడం. ఆత్మ ఎప్పుడైతే దేహాన్ని విడిచిపెడుతుందో ప్రసంగి 12:7 వచనం ప్రకారంగా ఆత్మ తను అనుగ్రహించిన దేవుని యొద్దకు వెళ్ళాలని ఆశపడుతుందట. ఈ బొందులో ఆత్మను పెట్టిన వాడు దేవుడే కదా, అక్కడికి వెళ్ళిపోవాలని ఆశపడుతుంది. మరి శరీరం మన్న అయినది మునుపటి వెళ్ళి మట్టికి చేరుతుంది. ఇక సమాధి 1 రోజులు చేస్తారు, 2 రోజులు చేస్తారు, కొంతమంది 1 వారం రోజుల తర్వాత చేస్తారు. సమాధి చేసేదాకా ఆత్మ అక్కడ కూర్చోదు. అసలు రెండు విడిపోవడమే ఆలస్యం. ఆత్మ లాగివేయబడుతుంది, శరీరం అక్కడ విడవబడుతుంది. సో క్రీస్తునందున్న వారి యొక్క ఆత్మలు ఎక్కడికి లాగివేయబడతాయి? దూతలు వచ్చి వారి ఆత్మల్ని తీసుకువెళ్తారు పరదేశంలోనికి, విశ్రాంతి స్థలంలోకి. మనకంటే ముందు వెళ్ళిన పరిశుద్ధులు భక్తులందరూ అక్కడ ఉంటారుగా, వాళ్ళని కలుసుకుంటారు. వీళ్ళు వెళ్ళి అక్కడ ప్రభువైన యేసయ్యను కూడా పలకరిస్తారు. దూతలు తీసుకెళ్ళి అక్కడ అప్పగిస్తారు. ప్రభుని కూడా వీళ్ళు చూస్తారు. ఇన్నాళ్ళు ప్రార్థించి ఇన్నాళ్ళు యేసయ్య గురించి మాట్లాడుకున్నారే, ఆ ప్రభుని కళ్ళారా చూడడానికి అవకాశం ఉంటుంది. ఆ పరదేశంలో అనేక మంది పరిశుద్ధుల మధ్యలో వీళ్ళ ఆత్మ విశ్రాంతి పొందుతూ ఉంటుంది. ట్రైన్ రావడం ఆలస్యం అయితే మీకు రైల్వే స్టేషన్లో విశ్రాంతి గదులను ఉంటాయి. సో ఎవరైతే రిజర్వేషన్ చేసుకున్నారో ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్, వీళ్ళందరికీ ఆ రిజర్వేషన్ కౌంటర్, అక్కడ ఉన్నటువంటి ఒక కౌంటర్లో అన్ని ఫ్యాను, ఏసీ అయితే ఏసీ అన్నీ కూడా ఏర్పాటు చేయబడి ఉంటాయి. ఎవరైతే టికెట్ చూపిస్తే వాళ్ళు లోపలికి వెళ్ళనిస్తారు. ట్రైన్ వచ్చేదాకా వాళ్ళు అక్కడ వెయిట్ చేయొచ్చు. అలాగే ప్రభు అక్కడ వరకు సంఘము మనమంతా ఎత్తబడేంత వరకు వాళ్ళు అక్కడ విశ్రాంతిలో ఉంటారు. విశ్రాంతి గదిలో ఉన్న వాళ్ళు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు, చక్కగా పలకరించుకుంటారని. అలాగే వీరాత్మలు కూడా పలకరించుకుంటారు. ఇక భూమి మీద వాళ్ళు ఉండరు. ఎప్పుడు సమాధి అవుతుందని చెప్పి చూడటం కానీ, మనవాళ్ళని మనవరాళ్ళని పలకరించడం కానీ ఇక్కడ ఏమి ఉండదు. ఆత్మకి ఇక్కడ ఉండడానికి లేదు, పర్మిషన్ లేదు. భూమి కింద, సూర్యుని కింద జరుగు వాటిలో వారికి ఇక పని లేదు. చనిపోయిన వారికి ఇక పని ఉండదట. 9:5 వచనం 6 వచనం. బ్రతికి ఉండు వారు తాము చత్తునని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరగరు. వారి పేరు మరోబడి ఉన్నది, వారికి ఇక ఏ లాభము కలగదు. కొంతమంది సమాధి దగ్గర తీసుకెళ్ళి అవి పెడితే వాళ్ళకి ఇష్టమైన ఆహారం తింటారేమో, అలాంటిది ఏమి ఉండదు. మరి వాళ్ళు వచ్చి కాకి రూపంలో వచ్చి తింటారంట. కాకి రూపంలో వచ్చి తింటారని చెప్పి కాకిని రమ్మని పిలుస్తుంటారు. నిజానికి బతుకున్నప్పుడు నువ్వు కాకి అంటే ఊరుకుంటారు ఎవరైనా? కాకి రూపంలో రావడం ఏంటి? ఈ మనుషుల యొక్క భ్రమలు. కాకి రూపంలో రారు, గెద్ద రూపంలో రారు, పోయిన ఆత్మ తిరిగి రాదు. వారికి ప్రేమింపరు. అంటే చనిపోయిన వారు ఇక ప్రేమించడాలు, కొంతమంది అంటుంటారు కదా, ప్రేమించి అతను ఏదో వచ్చినట్టు, ఆత్మ ఇంకా ఒకరిని ప్రేమిస్తున్నట్టు, వాడు ఎక్కడికి వెళ్తే అక్కడ వెంటాడినట్టు. ఇదంతా పచ్చాబద్ధం. అదే సినిమా వాళ్ళు డైరెక్షన్లు చేస్తుంటారు, వాటిని నమ్మకండి. వారికి ప్రేమింపరు, పగబెట్టుకోరు. అంటే చనిపోయిన ఆత్మలు పగబెట్టుకో, అసూయపడరు. అంటే వాళ్ళకి ఇక అసూయ ఉండదు. సూర్యుని కింద జరుగుబాటులో దేని అందును వారికి ఇక ఎప్పటికీ వంతు లేదు. వారికి ప్రేమింపరు, పగబెట్టుకొనరు, అసూయపడరు. సూర్యుని కింద జరుగుబాటులో దేని అందును వారికి ఇక పని లేదు. సూర్యుని కింద అంటే మనమంతా సూర్యుని కిందే ఉన్నాం. ఆ సూర్యుని కింద జరుగుబాటులో వారికి ఇక పని ఉండదు. వెళ్ళిపోతాయి ఆత్మలు, అక్కడ ఉంటాయి. అపోస్తులు పౌలు గారు చెప్తారు ఫిలిప్పీ 1:21లో, నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. 23వ వచనం, ఈ రెంటి మధ్యను ఇరుకును పడి ఉన్నాను, నేను వెడలిపోయి అన్నాడు. చూసారా? ఆత్మ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం. వెడలిపోయి, నా ఆత్మ వెడలిపోతుంది, శరీరాన్ని వదిలిపెడుతుంది. వెడలిపోయి అంటే ఇలా ఉన్నది, ఆత్మ వెడలిపోతుంది. క్రీస్తుతో కూడా ఉండవాలని నాకు ఆశ ఉన్నది. అంటే ఈ దేహాన్ని విడిచిపెట్టాక నా ఆత్మ ఎక్కడికి వెళ్తుందని, ఆత్మ అయిన నేను క్రీస్తుతో కూడా ఉండబోతున్నాను అన్నాడు. సో వాళ్ళందరూ ఆత్మలు క్రీస్తు కూడా ఉంటాయి. గాడ్ బ్లెస్ యు. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు
ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.